ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమరామకి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మకర రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వారికి షష్టమాధిపతి బాలేడు కాబట్టి శత్రు బాధలు, రుణ బాధలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శత్రువుల నుంచి కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. రుణ బాధలు, ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. మీకు వద్దన్నా కూడా అప్పులతో ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ప్రతి చిన్న విషయానికి కూడా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో కూడా నేమ్ అండ్ ఫేమ్తో పాటు కొంత నెగిటివ్ ఆలోచనలు కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా మీరు ఏదైనా పని చేయాలనుకున్న విషయాల్లో కొంత క్లారిటీగా పొందగలిగితే మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేద్దాం అనుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యక్తిగతమైన ఆలోచనల నుంచి బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆదాయ విషయాల్లో కూడా కొంత క్లారిటీ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీ అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. స్నేహ సంబంధాల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణాలు కానీ ఏదైనా చేసుకున్నా కూడా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో కొంతమంది మిమ్మల్ని పాజిటివ్గా చూసేవాళ్ళు కన్నా శత్రువులు చూసేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. విరోధులు కూడా పెరిగే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్త్రీలకు ఏ పని చేద్దామన్నా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది. స్త్రీలకు ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొత్తగా ఏదైనా పని చేద్దాం అనుకున్న విషయాల్లో కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్తే మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహితులతో కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసినా డెవలప్మెంట్ ఉండే అవకాశం, కొత్తగా ఏదైనా నిర్మాణాలు కానీ, ఏదన్నా గృహ సముచ్చయాలు కానీ ఏదైనా చేసుకున్నా కూడా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. పాత స్నేహితులు మీకు కలిసే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ నెలలో అధికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. మీ దగ్గర రూపాయన్న ఖర్చు అయ్యే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత క్లారిటీగా ఉండగలిగితే కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. త్వరగా కొన్ని విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. నిర్ణయాల విషయాల్లో మాత్రం కొంత సతమతం అవుతూ నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోవడం అంటూ జరగదు. కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్నేహ సంబంధాల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పనిచేసే విషయాలు కానీ ఏదైనా కూడా కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. పాత మిత్రులు కొత్తగా మీకు పరిచయం కానీ, కొత్త వ్యక్తి విషయంలో కొంత క్లారిటీ కానీ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపార రంగంలో వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అధికారుల నుంచి, ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి కొంత ఇబ్బంది పడే అవకాశం, ప్రతి విషయంలో కొంత సతమతం అవ్వడం, కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాలు కొంత క్లియర్గా ఉండగలిగితే కొంత డెవలప్మెంట్, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి, అంటే సక్సెస్ రావడానికి కానీ కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి ఈ నెలాఖరు మధ్య నుంచి 15-22వ తారీఖు మధ్య కొంత మంచి వార్తలు వినే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.